అన్య మతస్థులను టీడీపీ బోర్డు చైర్మన్లుగా నియమిస్తారా? వైవి సుబ్బారెడ్డి భార్య క్రిస్టియన్ సాంప్రదాయంలో భూమన కూతురు పెళ్లి. గత పాలకుల నిర్వాహకంతో, అహంభావంతో తిరుమల పవిత్రతను దెబ్బతీశారు. వారు చేసిన అపచారానికి అందరం క్షోభ అనుభవిస్తున్నాం. శ్రీవారి సన్నిధిలో ప్రక్షాళన తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాం. జరిగిన తప్పులు క్షమించాలని బ్రహ్మోత్సవాలకు ముందే పవిత్ర యాగం చేస్తున్నారు అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ ఆగమ సలహా మండలి సభ్యులు సూచన మేరకు సోమవారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు శ్రీవారి ఆలయంలో శాంతి హోమం, పంచాంగవ్య ప్రోక్షణ చేస్తారని తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైసీపీ ప్రభుత్వం రాజకీయ పునర్వాస కేంద్రంగా మార్చేసిందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కోట్లాది మంది హిందూ భక్తులంతా పవిత్రంగా భావించే మహాపుణ్యక్షేత్రం తిరుమల. 7 కొండల వారిని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు. భక్తులందరికీ ఒక నమ్మకం. ఇష్టమైన కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. తిరుమలకు వచ్చి కలియుగ దైవం ఆశీర్వాదం తీసుకుంటే బాధలు పోతాయని భక్తుల నమ్మకం. అలాంటి పవిత్రమైన దేవాలయ ప్రతిష్టను గత పాలకులు దెబ్బతీశారు అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఎన్టీఆర్ వైకుంఠ కాంప్లెక్స్ 1 కడితే నేను కాంప్లెక్స్ 2 కట్టాను. ఎన్టీఆర్ అన్నదానం పెడితే నేను ప్రాణదానం తీసుకొచ్చాను. అన్నదానం కార్యక్రమం ద్వారా ఎంతో మందికైనా భోజనం పెట్టొచ్చు. ఎంతో మందికి భోజనం పెట్టొచ్చు. దానికి కార్పస్ ఫండ్ కూడా 2,000 కోట్లు ఉంది. ప్రాణదానంలో కూడా కార్పస్ ఫండ్ పెరుగుతోంది. 2003లో స్విమ్స్లో ప్రారంభించాం. బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్తున్న సమయంలో 23 క్లేమోర్ మైన్స్ పెట్టారు. అప్పుడు నాకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి. నాకు పునర్జన్మ ఇచ్చారు. నేను ఏ పని చేసినా వెంకటేశ్వరుణ్ణి తలుచుకొని చేస్తాను. రాజశేఖర రెడ్డి 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలు అన్నప్పుడు నాడు నేను పోరాడాను. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో గత 5 ఏళ్లు అపవిత్ర కార్యక్రమాలు రాజకీయ నాయకులకు పునరావాసం కల్పించారు. భక్తుల మనోభావాలకు విలువ లేదు. ప్రసాదంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. జరిగిన తప్పులపై గత 5 ఏళ్లలో ఎన్నోసార్లు భక్తులు ఆందోళన చేసినా పట్టించుకోలేదు అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నేను కూడా సీఎంగా కాదు, భక్తుడిగా చెప్తున్నా. వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. 300 ఏళ్లుగా ఈ లడ్డు తయారు చేసే విధానం, అందులో వాడే పోషకాలు ఎంతో క్వాలిటీగా ఉంటాయి. నాణ్యత లేని సరుకులు ఎక్కడ వినియోగించరు. దేవుడికి సరుకులు సరఫరా చేసే వాళ్ళు సైతం ఇచ్చే వాటిని పవిత్రంగా భావించి ఇస్తారు.